ఐబొమ్మ పైరసీ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఇమ్మడి రవి పైరసీ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని విచారించేందుకు రేపు కస్టడీ కోరనున్నారు పోలీసులు. పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను క్లోజ్ చేయించారు పోలీసులు. నిందితుడు ఇమ్మడి రవితోనే వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. ఈ కేసులో దర్యాప్తు మరింత స్పీడ్ పెంచారు పోలీసులు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని చూస్తున్నారు. కస్టడీ కోసం రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఇమ్మడి రవి దగ్గర స్వాధీనం చేసుకున్న వందల హాట్ డిస్క్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల వివరాలు పరిశీలిస్తున్నారు. ఒక్కడే వెబ్సైట్ను రన్ చేశాడా లేదా ఇతని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇమ్మడి రవి అరెస్టుపై హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని కొనియాడారు. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబవళ్లు కష్టపడి రవిని పట్టుకుందన్నారు. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు కాంగ్రెస్ చెప్పారు సివి ఆనంద్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ నే రన్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇమ్మడి రవిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కొన్ని వేల సినిమాలను హాట్ డిస్క్లలో భద్రపరిచినట్లుగా గుర్తించారు. 2018 నుంచి రెయిన్బో విస్టాలో ఉంటున్న రవి స్వస్థలం వైజాగ్గా గుర్తించారు. యూకేలో ఏకంగా ఒక టీంనే రన్ చేస్తున్నాడు. కొన్ని వేల సినిమాలను తన టీంతో కలిసి హ్యాక్ చేసినట్లుగా గుర్తించారు. సినీ ప్రముఖులను బెదిరించినట్లు ఇమ్మడి రవిపై ఆరోపణలున్నాయి. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన రవి ఆ తర్వాత పైరసీని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడని గుర్తించారు. 1x బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు ఐబొమ్మ మధ్య భారీ లావాదేవీలు జరిగాయని చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంలో ఇమ్మడి రవి భారీగా డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఐబొమ్మ లింక్ దొరికిందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇమ్మడి రవి నెట్వర్క్ను ట్రాక్ చేస్తున్నారు పోలీసులు.